గైస్ ఒక కంపెనీలో నిన్న జరిగిన ఇన్సిడెంట్ కానీ ఒక్క న్యూస్ ఛానల్ కూడా రాలేదు. ఏం జరిగిందంటే ఒక కారు ఎర్టిగా కారులో మార్నింగ్ 4 AM డ్రైవర్ నిద్ర మత్తులో డైరెక్ట్ డివైడ్ అని కొట్టేశాడు. హైటెక్ సిటీలోనే ఉన్న కంపెనీ ఎంఎన్సి కంపెనీ. అయితే ఈ కంపెనీ నేమ్ వచ్చేసి బయటకు రానియకుండా చాలా 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 జరిగాయి. ఆ కంపెనీ పేరు వచ్చేసి బెన్పాక్ట్ అంట కంపెనీ పేరు, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. సో ఇక్కడైతే కంపెనీ పేరు బెన్పాక్ట్ ఏదో అంటున్నారు. ఇదైతే జరిగింది, ఒక్క న్యూస్ ఛానల్లో రాలేదు. కానీ హైదరాబాద్ డైలీ న్యూస్ అనే ఛానల్ ఒక్క ఛానల్లోనే వచ్చింది. మరి నాకు ఎలా తెలిసిందంటే ఎంప్లాయీ అన్న నువ్వు ఈ విషయం గురించి చెప్పు అందరికీ. ఎందుకు అంటే ఇక్కడ యాక్సిడెంట్ అనేది సహజంగా జరుగుతున్నాయి. యాక్సిడెంట్లు జరగడం కంపెనీ తప్పు, కంపెనీ దీనికి రెస్పాన్సిబిలిటీ బాధ్యత వహించాలి అనేది అలా అని నేను మాట్లాడట్లేదు. కానీ ఆల్రెడీ క్యాబ్ డ్రైవర్స్ చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నారు, కొంచెం ఇబ్బందులకు గురి చేస్తున్నారని చాలాసార్లు ఎంప్లాయీస్ ఆ ఎంఎన్సి కంపెనీస్కి వీళ్ళ బాధ చెప్పుకున్నా వాళ్ళు పట్టించుకోలేదంట. పట్టించుకోకపోగా ఈరోజు నిండు ప్రాణం బలైంది. ఒకరు స్పాట్ డెడ్, ఒక అబ్బాయి కోమాలో ఉన్నాడు, అండ్ 2 అమ్మాయిలకి మేజర్ ఇంజ్యూరీస్ అయ్యాయంట. ఇది పరిస్థితి. ఇప్పుడు ఏం చేద్దామంటారు? చంపేయండి బానిసలకు. ఇప్పుడు అప్పుడెప్పుడో అంటారు చూడండి, 200 సంవత్సరాలు మన బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారు, మనం బానిసలుగా వాళ్ళకి. ఇప్పుడు కూడా బానిసలుగానే బతుకుతున్నాం. దరిద్రమైన విషయం ఏంటి అంటే ఇప్పుడు కూడా నిజమైన విషయం, దరిద్రమైన విషయం కాదు, నిజంగా నిజం ఏంటి అంటే ఇప్పుడు కూడా మనం బానిసలమే. కాకపోతే ఎంఎన్సీ కంపెనీస్కి ఎంత దారుణం అంటే మీరు వాళ్ళ రక్తం దాగి వాళ్ళతో రేత్రింబగలు పని చేయించుకుంటున్నారు, సరిగ్గా జీతాలు తక్కువ శాలరీస్ ఇస్తున్నారు, కనీసం మా ప్రాణాలకు కూడా సేఫ్టీ లేదా అండి? దీని గురించి ఎవరు ఏం మాట్లాడరు, ఎందుకంటే ఓట్లు వేసేవరకే కదా గవర్నమెంట్ అనేది. దీని గురించి ప్రజలతో అవసరం 5 years దాకా మళ్ళీ అవసరం లేదు కదా. 5 years తర్వాత మళ్ళీ అప్పుడు వస్తారు. మళ్ళీ మనకు కూడా ఏంటి అంటే అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే స్టోరీ ఉంది చూడండి, కప్పను తీసుకెళ్ళి నీళ్ళలో వేసి మెల్లగా వేడి చేస్తే దానికి అలవాటు అయిపోతుంది. సరే ఎంతవరకు అలవాటు అవుతుంది అంటే ఎంతవరకు వాళ్ళు పెంచుకుంటూ ఆ వేడి అలవాటు అవుతుంది. డైరెక్ట్గా వేడిలో వేసి తట్టుకోలేకపోవచ్చు. సో అలాగే మనకు కూడా అలాగే ఈ బానిసత్వం అనేది మెల్లగా అలవాటు అవుతుంది. ఇది పీక్ లెవెల్కి వెళ్ళింది. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడడానికి ఏం లేదు, ఎందుకంటే ఎంఎన్సీ కంపెనీకి సంబంధించిన మేనేజరు బెన్పాక్టా ఏదో ఉంది మరి కంపెనీ పేరు అయితే. ఆ మేనేజర్స్ అండ్ అక్కడ లీగల్ టీం అనేది దీనికి సంబంధించి వెళ్తే మేము యాక్షన్ తీసుకుంటాం అనగానే పోతే పోయాడులే, మన ఉద్యోగం మనం సేఫ్గా ఉండాలి, మన ఉద్యోగం మన రేపు వీనికి వస్తుందని తెలియదు. ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళు కనీసం ఒక్కరు దీన్ని పబ్లిక్ కేసు ఎందుకు చేయరు? మీ ఉద్యోగాలు అంటే పోయింది మీ ప్రాణాలు కాదు కాబట్టి. సో డెఫినెట్లీ ఇప్పుడు దానికి సంబంధించి మీకు రెస్పాండ్ అవ్వరు, అంతేనా? మన ఐకమత్యం లేకపోతే ఎలా అండి? ఆ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ దీన్ని ఎందుకు మీరు అన్ని లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తారు కదా, ఇది ఎందుకు పోస్ట్ చేయరు? ఒక్క న్యూస్ ఛానల్లో రాలేదు. ఒక్క న్యూస్ ఛానల్లో హైదరాబాద్ డైలీ న్యూస్ అనే ఛానల్లో ఉర్దూలో వచ్చింది ఈ న్యూస్ ఛానల్. అది కూడా నేను షేర్ చేస్తాను, మన లింక్లో పోస్ట్ చేస్తాను, చూడండి. కంపెనీ పేరైతే మెన్షన్ చేయలేదు. హైటెక్ సిటీ ఉప్పల్ నుంచి వెళ్తుండగా 7 మంది ఎర్టిగా కారు, ఆ కారు నెంబర్ కూడా ఆ వీడియోలో వచ్చింది, EG08T443 కార్ నెంబర్ వచ్చేసి ఎర్టిగా కారు. సో అయితే ఇక్కడ ఎంప్లాయీస్ మీ తోటి ఎంప్లాయీ మీరు చనిపోయినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వలేదంటే నిజంగా చెప్తున్నాను, ఏదో ఒక రోజు మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ మీ జాబ్ పక్కన వాళ్ళ ప్రాణాలు అంటే మీ జాబ్ కాపాడుకోవడం మీకు ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు పక్కాగా ఎవరైతే ఇన్సిడెంట్ జరిగిందో వాళ్ళు ముందుకు రావట్లేదు. ముందుకు వచ్చి ఇలా జరిగిందని చెప్తే కదా సీరియస్ యాక్షన్ తీసుకునేది. ఇప్పుడు మీరు బయటికి రాలేదనుకోండి, రేపు మీకే జరగచ్చు. ఎవరైతే మీరు దాక్కుంటున్నారో భయపడి నువ్వే చచ్చిపోవచ్చు, లేకపోతే నీ చెల్లెలే చచ్చిపోవచ్చు, లేకపోతే మీ అక్కే చచ్చిపోవచ్చు. ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? మీరు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? అప్పుడెప్పుడో బ్రిటిష్ వాళ్ళు కానీ డివైడ్ అండ్ రూల్ పాలసీ లాగా ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీస్ కొన్ని కంపెనీస్ డివైడ్ చేసి ఒక్కొక్కరిని ఈ విధంగా అన్నిట్లో ఆల్రెడీ మనం చేస్తున్న పనికి తగిన డబ్బులు రావట్లేదు ఆల్రెడీ. నిజం ఇది. మరి దీని గురించి ఎవరన్నా ఈ వీడియో ఫైండ్ అవుట్ అయ్యి ఆ కంపెనీ ఫుల్ డీటెయిల్స్ ఇంకా మీరు పబ్లిక్లోకి తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. ఒక ఎంప్లాయీ నాకు పంపించాడు,
నేను ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ హిస్ నేమ్ అండ్ ఆల్, బట్ థ్యాంక్ యూ తమ్ముడు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా జనాల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. బట్ ఇంకా ఆ ఇన్సిడెంట్, ఆ బాధపడిన వాళ్ళు కనీసం ఆ పేరెంట్స్ అన్న బయటకు వచ్చి మీడియా ముఖంగా వచ్చి ఈ విధంగా జరిగిందంటే మీకు ఇంకా మంచిగా న్యాయం జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.